మనం పాకిస్తాన్, శ్రీలంక నుంచి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే క్రికెట్‌లో వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ గేమ్ పక్కన పెడితే వాళ్ళ దగ్గర నుంచి ఉంచే క్వాలిటీ బౌలర్స్ అయితే చాలా చాలా అద్భుతమైన బౌలర్స్ వస్తూ ఉంటారు. శ్రీలంక చాలా చాలా చిన్న దేశం. అక్కడి నుంచి అద్భుతమైన ఫాస్ట్ బౌలర్స్ వస్తూ ఉంటారు. అలాగే పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అక్కడ పరిస్థితులు చూస్తే క్రికెట్ ఆడడం కన్నా ఆ దిక్కుమాలిన పని ఇంకోటి ఉండదు. కానీ పీసీబీ లాంటి వరస్ట్ బోర్డ్‌లో ప్లేస్ సంపాదించుకోవాలంటే చాలా చాలా కష్టం. అలాంటి దాంట్లో నుంచి కూడా మెరికల్ లాంటి బౌలర్స్ వస్తున్నారు. చాలా చాలా స్పీడ్‌ది కాదు, యాక్యురేట్‌గా బౌలింగ్ చేసే బౌలర్స్ వస్తూ ఉన్నారు పాకిస్తాన్ నుంచి. అంత చిన్న చిన్న దేశాలు, ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉంది. ఒక పక్క బంగ్లాదేశ్‌లో కూడా, సరే బంగ్లాదేశ్‌ని పక్కన పెట్టేయండి. అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి అద్భుతమైన బౌలర్ వస్తుంటే, ఇంత పెద్ద దేశం, ఇన్ని కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉండి, ఇన్ని లక్షల మంది రెగ్యులర్ క్రికెట్ ఆడేవాళ్ళు ఉంచుకొని కూడా ఫాస్ట్ బౌలర్స్ విషయంలో మన బోర్డు తీసుకున్న నిర్ణయమో, సెలెక్టర్స్ తీసుకున్న నిర్ణయమో, లేదా సౌత్ నార్త్ మధ్య జరుగుతున్న విభేదాలు అర్థం కావట్లేదు. కానీ క్వాలిటీ బౌలర్స్ అనేది పూర్తిగా మిస్ అయిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకున్న ఏకైక అద్భుతమైన బౌలర్ బుమ్రా మాత్రమే. ఇప్పుడు ఆ బుమ్రాని తీసుకెళ్ళి పక్కన పెట్టేసిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా ఎందుకు? పూర్తిగా మన స్వయంకృత అపరాధమే. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న బుమ్రాని, అంటే ఇప్పుడు ఎట్లా మనకి టీ20కి సపరేట్ టీము, వన్డేకి ఒక టీము, టెస్టులకు ఒక టీము మనం అనుకున్నాం. మోస్ట్లీ టెస్టులకి వన్డేలకి దగ్గరగా ఒక 80% ఒకే టీం ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, బుమ్రానే అందరికీ, బుమ్రానే అన్నిటికీ, బుమ్రానే ప్రతి మ్యాచ్ బుమ్రానే ఆడించి ఫైనల్గా ఏం చేశారు? బీజీటీలో జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో దగ్గరగా బుమ్రాతో 150 ఓవర్లు వేయించారు. అది కూడా 5 టెస్టుల్లో జరిగిన ఇన్నింగ్స్లు చూస్తుంటే, బుమ్రా ఆడిన ఇన్నింగ్స్లు చూస్తుంటే కేవలం 7 ఇన్నింగ్స్లో మాత్రమే బుమ్రా బౌలింగ్ చేశాడు. 7 ఇన్నింగ్స్లో 150 ఓవర్లు అంటే అది మనిషేగా, బుమ్రా కూడా మనిషేగా. మరి సెలెక్టర్లు అంతా ఏం చేస్తున్నారు? బుమ్రా మాత్రమే బౌలరా, మిగతా వాళ్ళు బౌలర్లు కదా అంటే ఎందుకు ఆ టీంని సెలెక్ట్ చేయడం? ఎందుకు అంత వర్స్ట్ టీంని ఎందుకు సెలెక్ట్ చేసినట్టు? బుమ్రా ఒక్కడే, షమీకి బాగాలేదని తెలుసు కదా. ఇంకో దానికి అంత ఎఫెక్టివ్ బౌలర్స్ ఇంక లేరా ఇండియాలో? ఏమైపోయారు? ఎందుకు వెతకలేకపోతున్నారు? బుమ్రా లాంటి ప్లేయర్లు ఇంకొక ఇద్దరు ఎందుకు దొరకలేకపోతున్నారు? ఇదంతా ఎవరు వైఫల్యం? ఇప్పుడు ఫైనల్గా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ ఫైనల్కి ఎలాగో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అయిపోయి మన అలాగే ఇంటికి వచ్చేసాం. మన ఇంటికి రావడంతో పాటు బుమ్రాని క్రికెట్ ఆడనివ్వకుండా, కొన్ని నెలల పాటు ఆడనివ్వకుండా చేసేసిన పరిస్థితి మన సెలెక్టర్లు తీసుకొచ్చారు. డబ్ల్యూటీసీ అయిపోగానే, అంటే ఏదైతే ఆ రో అయిపోయింది, ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎక్కడ కూడా డబ్ల్యూటీసీకి సంబంధించిన మ్యాచెస్ ఏమీ లేవు. కేవలం ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ ఉంది, అలాగే ఛాంపియన్షిప్ ఉంది, ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఉంది. ఈ రెండింటికి కూడా బుమ్రా పూర్తిగా దూరం అయిపోయాడు, బీఎస్ఏ వర్గాల్లో చెప్తున్నాయి. అతనికి వెన్నునొప్పి గాయం కారణంగా, అంటే గాయ తీవ్రత అనేది ఇంకా చెప్పలేదు, కానీ ఖచ్చితంగా అయితే ఇంగ్లాండ్ తాడట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ అత్యంత కీలకమైంది. మనం ఎట్లాగో డబ్ల్యూటీసీ పోగొట్టుకున్నాం, కనీసం ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలంటే ఏకైక బౌలర్ బుమ్రాను కూడా వదిలేసుకున్నాం. అంటే ఇప్పుడు మనకు బౌలింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా గాలిలో దీపంలో మారిపోయింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తుంటే, ఎవరు కూడా అద్భుతమైన బౌలర్లు ఎవరు కూడా ఇంతవరకు అయితే మన ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే టీంలో అయితే ఎక్కడ కూడా కనబట్టలేదు. ఫైనల్ టీం చూసి అర్థమైపోయింది ఎందుకని ఇంత దారుణమైన పరిస్థితికి సెలెక్టర్లు తీసుకొస్తున్నారు, ఎందుకని బుమ్రా తప్ప మిగతా బౌలర్ని, అంత ఎఫెక్టివ్ బౌలర్స్ని ఎందుకు ఎతకలేకపోతున్నారు. షమీ గాయంగా ఉన్నప్పుడు బుమ్రాతో పాటు అడిషనల్గా సెకండ్ బౌలర్ ఎవరు, సిరాజ్ కూడా కంటిన్యూగా అంత ఎఫెక్టివ్గా బుమ్రా లాగా ఎందుకు వేయలేకపోతున్నాడు? ఎక్కడ తప్పిదం జరుగుతోంది? ఐపీఎల్లో తప్ప మనం ఇక బుమ్రాని అయితే ప్రస్తుతానికి చూడలేం. దాదాపు 4-5 నెలల దాకా బుమ్రాని అయితే మళ్ళీ చూడలేని పరిస్థితి తీసుకొచ్చారంటే నిజంగా బీసీసీ అయితే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకని సెలెక్టర్లు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద కంట్రీలో ఎన్ని వేల మంది క్రికెట్, లక్షల మంది క్రికెట్ రెగ్యులర్గా ఆడేవాళ్ళు అద్భుతమైన బౌలర్లు దొరకట్లేదంటే నిజంగా మన టీం కాదు, నిజంగా మన బోర్డు నిర్లక్ష్యమనే చెప్పుకోవచ్చు.